రామనారాయణ రెడ్డి కాదు, ఈయన పేరు ఏం పేరు ఆనం వెంకటరమణారెడ్డి, అంతే కదా. నువ్వు నల్లబాలువే కదా, ఇప్పుడు వచ్చినాడబ్బా. ఇంకా ఎవరూ లేనప్పుడు, ఏమీ చేత కానప్పుడు ఇతను కమెడియన్కు ఎక్కువ, బఫూన్కు తక్కువ. సో ఇతన్ని పంపించి ఏదో కామెడీ చేసే టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నల్లబాలును పంపిస్తారు. నల్లబాలు ఏం రా బాలరాజా, నీ వల్ల దేశానికి ఉపయోగము. ఇంకా మొదలు పెడతాడు చూడండి, ఇంకా పెట్టడమే ఇంకా అది ఇంకా ఇంకా ఆ దృశ్యం మీరు కూడా చూడాలి. నేను ఒక్కటి చూసి నేనెందుకు హారర్ సినిమా లాగా ఫీల్ అవ్వాలి, మీరు కూడా చూడాలి. కమెడియన్ హారర్ సినిమా చేస్తే ఎట్టుంటుందో ఈరోజు నల్లబాలు ప్రెస్ మీట్ కూడా అలాగే ఉంటుంది. ఒక్కసారి వినండి. 31 కేసులు ఉన్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా. చెప్పుతో కొట్టాలా లేదా నువ్వే చెప్పని అడుగుతున్నా. 3452 3452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జస్ట్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. నీకేమన్నా తలకాయ ఉండి మాట్లాడతావా లేదా నల్లబాలు? మనిషివైతే చాలా పొడుగు ఉండవు, నీకు తలకాయ ఉందే, తలకాయలో గుజ్జుందే. నువ్వు కమెడియన్కి ఎక్కువ, బఫున్కి తక్కువ కాదు నల్లబాలు. జగన్ గారి పైన కేసులున్నాయి, మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలా? అసలు ఆ మాటల సారాంశమే తప్పు నల్లబాలు. మేము చెప్పింది కూడా అదే. రోడ్డు పైన ఇట్లా కొట్టడం తప్పు. చంద్రబాబు నాయుడు గారి పైన 24 కేసులున్నాయి, ఆయనను రోడ్డుపైకి తీసుకొచ్చి తన్నుతే బాగుంటుందా, తన్నకూడదు అనే మేము చెప్పాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన్నుతే అన్నమాట పెద్ద భూతంట. ఇంకా పోలీసులు తన్నినారు కదా, మోకాల మీద బూటుకాలతో ఆపడం అంటే అది తన్నడం కాదా అండి? పోలీసు బూటుకాలితో ఒక పిల్లగాడి మోకాలిపైన ఆపి పెట్టడం అంటే అది తన్నడం కాదా? సో అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి పైన చెయ్యొచ్చా, అలా చేయకూడదు కదా, చట్టం అలా ఒప్పుకోదు కదా అని చెప్పారు. ఇంకా మళ్ళీ దీనికి డిబేట్ ఎందుకురా, ఏమైందిరో అని బా చూడండి చూడండి చూడండి. కాదు, ఇంకా డిబేట్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డు పైన విచారించకూడదు, చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు పైన విచారించకూడదని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు నల్లబాలు. ఇంకా నీకు మళ్ళీ దాంట్లో డిబేట్ ఏముంది? నువ్వు వచ్చి ఇట చేతులు ఇటబెట్టి మీ నాయకుడేమో సంకేతెత్తితే నువ్వు విషయం. నీ వల్ల ఒక ఉపయోగం చెప్పు నల్లబాలు, నీ వల్ల ఒక్క ఉపయోగం చెప్పు. నీ ఇంటి పేరును నువ్వు చెడగొట్టడం తప్పితే, పాపం ఆనం అనేది నెల్లూరులో స్టేడియంలకు, మెడికల్ కాలేజీలకి, హాస్పిటల్స్కి వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆనం ఫ్యామిలీ చాలా మంచి చేసింది ఇంతకుముందు. నువ్వు వచ్చి చిల్లరగాడిలాగా బిహేవ్ చేస్తూ ఇంకా చిల్లరగాడు అనేవాడు చాలా గౌరవప్రదమైన వ్యక్తి నీ ముందర. అంత దరిద్రంగా బిహేవ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు హాఫ్ టికెట్ అంట. నువ్వేం టికెట్? నీకు టికెట్ లేదు, బొక్క లేదు. 2024లో టికెట్ ఆశించి భంగపడి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నేను ఎడంకాలతో తన్నుతే పోయి ఆ మురిక్కాలంలో పడి అట్లే డైరెక్ట్గా ప్రెస్ మీట్కి వచ్చినట్టు ఉండవు నువ్వు. లేదు, టికెట్ లేదు. మనోడికి ఒక చరిత్ర ఉంది తెలుసా అండి. 2009లోనే ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినాడు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాము, నాకు సీటు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో లేదు, శ్రీధర్ రెడ్డి ఎప్పటి నుంచో మా పార్టీ కోసం చేస్తున్నాడు కదా, శ్రీధర్ రెడ్డికి ఇస్తాడు. శ్రీధర్ రెడ్డికి ఇస్తే ఈయన తెలుగుదేశంలోకి పోయి, శ్రీధర్ రెడ్డి తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు అలిగి, ఇంకా మామూలుగానే ముఖం అలిగినట్టు ఉంటుంది. ఇంకా అలిగితే ఊహించుకోండి ఎట్లా, అది లైవ్లో మనకి ఎక్కడ టీవీలో కనిపించదు. మనం అదృష్టవంతులం. అలిగి కొద్ది రోజులు ఇదిగా ఉండి మళ్ళీ తర్వాత నాకేం పదవి రాలేదని ఈయనే సొంతంగా పేపర్లలో వేయించుకొని ఏదో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఏదో పదవి పొంది ఇప్పుడు మళ్ళీ వచ్చి రికార్డు ఏదో 3004. ఒరే నాయన, చట్ట ప్రకారం భారతదేశంలో ఎవరికైతే ఏ సౌకర్యాలు ఉంటాయో ఆ సౌకర్యాలని వాళ్ళు ఉపయోగించుకుంటారు. కోర్టులో తీర్పు వచ్చేంత వరకు అవి ఆరోపణలు మాత్రమే. ఇటువంటి సింపుల్ లాజిక్ కూడా తెలియకుండా ఏమైందిరా అని బా ఐ లవ్ యూ రాజా, నిన్ను చూస్తే ముచ్చటేస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో కూడా మనకు రిలీఫ్ కావాలి, కామెడీ కావాలి, బఫూన్లు కావాలి. వాటి పాత్రను పోషిస్తున్నాడు నెల్లూరు నల్లబాలు. మళ్ళా నల్లబాలు నేను పెట్టానకండి, క్యారే తు మిల్క్ బాయ్ రే, అవును రే నేను నల్లగుండా రే, నువ్వు తెల్లగుండావు. మేమేం తెల్లగా ఉండవని మేము ఎక్కడ చెప్పుకోలేదే. నీకు నువ్వే నల్లబాలు అని చెప్పుకున్నావు. నేను నల్లబాలు నాగి చంపుతాడు అనేది వేరే ఉద్దేశం చెప్తే ఆయన రంగుగా ఆపాదించుకున్నాడు. ఇంకా ఆయనకంత దురదగా జిలగా ఉంటే ఇప్పుడు సేమ్ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా రోడ్డు పైన ఎవరినైనా కూర్చోబెట్టి కొట్టడం తప్పు అంటే నువ్వు కొట్టించుకుంటావా? ఇటు చెప్పుతో కొట్టాలనా?
మరి కొట్టద్దని మేము చెప్పినాము, నీ డిబేట్కే అర్థం పడతాం లేదురా స్వామి. ఇంక చెప్తే ఇంకా మళ్ళా ఫీల్ అవుతారు. క్వార్టర్ దాకా వచ్చినాడు, హాఫ్ బాటిల్ దాకా వచ్చినాడు, రోజు తాగుతా అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పినాడు, ప్రతిరోజు తాగుతాడంట. ఇంకా బాగా ఇంకా డిబేట్ను రక్తి కట్టించాలి, ఇంకా ఎక్కువ బఫూన్ లాగా ప్రవర్తించాలంటే 2 పెగ్గులు ఎక్కువ కొట్టాడేమో. ఇంకా 1-2 మాటలు ఏదో చెప్తానంట, వినండి. పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం. హూ ఇస్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ? హరీష్ సాల్వే, అభిషేక్ సాంఘ్వి, ముకుల్ రోహత్గి, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈ రోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజు కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేని వల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6,904 కోట్ల రూపాయలు, 3,904 crores ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా. కరెక్ట్ గా సంవత్సరం అంటే ఈ నల్లబాలుకు ఒక వెరైటీ రోగం ఉందండి. నేను చెప్పాను కదా, మందు తాగి వచ్చాడు అంటే ఇంతకంటే ఆధారం కావాలన్నా. ఇప్పుడు లాయర్లను పెట్టుకున్నారంట. చంద్రబాబు నాయుడు నా స్కిల్ స్కామ్లో జైలుకి వెళ్ళినప్పుడు సొంతంగా వాదించుకున్నాడా? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో అని సిద్ధార్థ లూత్రా రాలేదా? సిద్ధార్థ లూత్రా బాగా పెద్ద లాయరు కాదా? ఇవన్నీ ఒక ఎత్తండి. కాకి లెక్కలతో రావడంలో ఈ పచ్చ కుక్కల తర్వాతే ఎవరైనా అండి కాకి లెక్కలతో రావడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లో 6,900 ఏదో ఖర్చు చేశాడంట. ఏది 6,900 crores లాయర్ల కోసం. తెలుగులోకి వచ్చే లోపల 3,900 కోట్లు అయిందంట. ఒకసారి మళ్ళీ వినండి. సుప్రీం కోర్టు లాయర్లు ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6,904 కోట్ల రూపాయలు, 3,904 crores ఈ రోజు ఓన్లీ లీగల్ ఫీజ్ లో జగన్ మా లెక్క ప్రకారం 6,904 కోట్ల రూపాయలు, 3,904. తెలుగులో 6,904 కోట్లు కాస్త ఇంగ్లీష్కి వచ్చే లోపల 3,904 crores అంటండి. నల్లబాలు నువ్వు పలక బల్బం తీసుకొని ఫస్ట్ నీ మనవడో ముని మనవడో ఎవడైనా స్కూల్కి పోతాడు చూడు, వాడితో పాటు నువ్వు స్కూల్కి వెళ్ళి నర్సరీలో ఎల్కేజీలో 1, 2, 3 నేర్చుకుంటారు. ఫస్ట్ ప్రెస్ మీట్లు ముట్టే ముందు ఇంకా మీ కాకి లెక్కల్లో తప్పులు ఉండొచ్చు, లెక్కలు చెప్పే విధానంలో కూడా తప్పు ఉందంటే ఎవరు చెప్పినారు నీకు చదివేవాడు చెప్పినాడు నల్లబాలు. నాకు తెలిసి ఏదో ఇంటర్వ్యూలో చెప్పినాడు, మళ్ళీ కోపంగా చూస్తున్నాడు చూడండి. ఒక్కొక్క దగ్గర పాస్ కొడితే ఇంకా అసలు ఇంకా మళ్ళీ ఆ రౌద్రము ఆ కోపము ఆ చూడాలంటే కూడా మనకు భయం వేస్తుంది. ఓరే నాయనో ఇంకా ఆ బీభత్సమైన ఆ మనిషి ఆ రౌద్ర రూపం చూడాలంటే మనం ఒరిగిపోవాలా. తెలుగులో 6,904 కోట్లు అయితే ఇంగ్లీష్లో 3,904 crores అని ఎవరు చెప్పినారు నల్లబాలు నీకు? ఎవరిలో చదువుకునేవు నువ్వు? మీ టీచర్లు కూడా బతికుంటే ఇప్పటికీ వాళ్ళు నెత్తి నోరు బాదుకుంటుంటారు, వీనికే నేను చదువు చెప్పినా అని. ఏంది నల్లబాలు? సరే ఒప్పుకో, ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మిస్టేక్ అయింది, నేను ఫుల్గా తాగి వచ్చినా కాబట్టి అట్లా మాట్లాడినాను అని ఒప్పుకో. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారైనా చెప్పాలి ఎంత ఖర్చు పెట్టారనేది, 2 లాయర్లైనా చెప్పాలి. మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం అంటే మీ దగ్గర ఉండేది కాకి లెక్కలేరా పోయి 14 లక్షల కోట్లు అన్నారు. లెక్కలు చూపిండి నిజంగా అండి. ఒక ఏదైనా విషయం పైన వాళ్ళు జనాల్ని మార్చడం ఎలా అన్నది వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారండి. ఇప్పుడు బయటకు వచ్చేసి నెల్లూరు నల్లబాలు పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత బయట నుంచి లేకపోతే బయట రాష్ట్రాల నుంచి దేశం మొత్తం మీద ఆ పోలీస్ సంఘటనపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు దాన్ని డైవర్షన్ ఎలా చేయాలి? ఇప్పుడు నల్లబాలే ప్రశ్న అడిగినాడు, అసలు ఆ ప్రశ్నకే అర్థం లేదన్నది నా పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా రోడ్డుపైన విచారణ చేయకూడదు, చంద్రబాబు నాయుడు గారిని విచారణ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అనింది అదే, చంద్రబాబు నాయుడు గారిని అట్లా రోడ్డు పైన తన్నుతారా అంటే బూటుకాలితో రోడ్డు పైన చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టి మోకాళ్ళ పైన బూటుకాలు పెట్టి కొడతారా అని. చట్టం అన్నది అందరికీ ఒకటే చట్టం కదండి, అట్లా కొట్టకూడదు. ఎవరినైనా ఒకేలాగా చూడాలి.